దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడంటే, ఓ 25 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. 25 అంతస్తు మీద సూపర్వైజరు ఉన్నాడు. కింద కార్మికుడు ఉన్నాడు. పైనుంచి ఎంత పిలిచినా అతడు పలకడంలేదు. దీంతో అలా అయినా తలపైకెత్తి చూస్తాడన్న ఉద్దేశంతో జేబులోంచి ఓ 10 రూపాయల నోటు విసిరాడు. కిందపడిన కరెన్సీని తీసి జేబులో పెట్టుకున్నాడు కాని పైకి చూడలేదు. ఈసారి 100 రూపాయల నోటు విసిరాడు. అయినా స్పందనలేదు. దీంతో ఓ చిన్న రాయి విసిరాడు. అది కాస్త వెళ్ళి నెత్తికి తగిలింది. అప్పుడు తలపైకెత్తాడు. ఈ కథంతా చెప్పిన స్వామీజీ, ఇందులో నీతి ఏమిటో తెలుసా అని అడిగాడు. ఎవరూ చెప్పలేకపోయారు. మళ్ళీ తనే అందుకున్నాడు. వరాలిచ్చినప్పుడు మనం దేవుడిని పట్టించుకోం. కష్టాలు ఎదురైనప్పుడే పైకి చూస్తాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ చేయండి. మీకోసం మరిన్ని వీడియోలు చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.